ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయని ఎంతమందికి తెలుసు? వాస్తవంగా ఆరోగ్యశ్రీ సేవలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి నెట్వర్క్ ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులు, ట్రస్ట్ ఆస్పత్రులు. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 750 ఏమో ఉన్నాయి. ఎంపానల్ అయ్యి ఉన్నాయి. వాటిట్లల్లో 400, 500 ఉండేటటువంటి ఏహెచ్ఎస్ఏ వాళ్ళది కంప్లీట్‌గా ఇప్పుడు ఆపేసున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే 14 నెలలయిందంట ఆళ్ళకి బిల్లులొచ్చి. 14 నెలలు. వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ల పరిస్థితి ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎక్కువ, ప్రైవేట్ హాస్పిటల్‌కి తక్కువైపోయింది. ఎట్లాగా? సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్‌కి మనం వెళ్లి సేవలు తీసుకుంటాం. దానికి డబ్బులు చెల్లిస్తుంటాం. వాళ్ళు ఆరోగ్యశ్రీ హాస్పిటల్‌లో ఎన్‌పానల్ అయ్యాక, పేదలు అక్కడికి రావడం బిగినయ్యాక, పేదలకు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకు లేదు, ఆరోగ్యశ్రీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు చూస్తూ, తక్కువ సేవలు అన్నట్టు చూస్తూ, అదే ప్రైవేట్ హాస్పిటల్‌కి డబ్బులు అంటే ఈ ఆరోగ్యశ్రీతో ఎంపానల్ గాని హాస్పిటల్‌కెళ్ళి అక్కడ మాత్రం ఇది చేపించుకుంటున్నారట. ఆపరేషన్స్ అయ్యి డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు. ఇక్కడొచ్చేటప్పటికి డబ్బులు వీళ్ళేమో ప్రభుత్వం మీదనే 70-80% డిపెండ్ అయిపోవాల్సొస్తుంది. వీళ్ళ బెడ్లు ప్రభుత్వానికే ఎక్కువ ఇచ్చుకోవాల్సొస్తుంది. తీరా చూస్తే వీళ్ళకేమో ఆ బిల్లులు గతంలో 7 నెలలు, 8 నెలలు ఉన్నప్పుడు జగన్‌ని నిలదీశారు, నిందించారు. సమ్మెలకి సిద్ధపడినప్పుడు అంతో ఎంతో రిలీజ్ చేస్తున్నారు 200 కోట్లు, 300 కోట్లు. ఈళ్ళొచ్చాక అవి బకాయిలు తీరుస్తున్నామని చెప్పి ఇప్పుడు దగ్గరగా 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేశారు. పాతయి ఇస్తారో ఎవరో చెప్పరు. పోనీ ఇంత ఇస్తామని చెప్పట్లేదు. వాటి సంగతి ఏంటో తెలియట్లేదు. పైగా ఆరోగ్యశ్రీ తీసేసేదేదో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్తూ అది ఎంతవరకు గ్యారంటీనో చెప్పలేనటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు 14 నెలల బకాయిలంటే వేల కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఒక్కొక్క హాస్పిటల్ మినిమం 2 కోట్ల నుంచి మాక్సిమం 100 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం బకాయి పడడంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది. అట్లాగే ఈ భోజనాలు అవన్నీ వీళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్ళతోనూ ఇబ్బంది. అట్లాగే మందులకి ఇబ్బంది, డయాగ్నోసిస్ సెంటర్లకి ఫీజులకి ఇబ్బంది. వీటన్నిటికి తప్పనిసరిగా చెల్లించాల్సి. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంకుల దగ్గర ఓడీ తీసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈల కింద చూపెట్టి. ఆ ఓడీలు పెంచుకోవాల్సి వస్తుంది. ఓడీ అంటే వడ్డీలే, వడ్డీకి అప్పులే. ఈ చూస్తేనేమో 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ఎంత అయితే పెట్టాడో అంతకు మీదన ఒక 500, 1000 పెంచారు తప్పించి ఒక్కొక్క ట్రీట్మెంట్‌కి డబ్బులు పెట్టలేదు. అదో పెద్ద సమస్య కూర్చుంటోంది. దాంతో ఇక సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. 11 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు. మన పిహెచ్సి వైద్యులు వాళ్ళది సేమ్ ప్రాబ్లం, వాళ్ళ వేరే ప్రాబ్లం. వాళ్ళదేమో ఏదైతే పీజీ కోటాకి సంబంధించి వాళ్ళ దానికి పరిష్కారం కాకుండా అట్లాగే ఉంది. పేదవాడు ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డాడు. డబ్బులుంటే వైద్యం, లేదంటే ప్రాణాలు కోల్పోవడం, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఆధారపడటం. చీమ కుట్టినట్లేదు. మీడియా నిద్రపోతోంది, మేధావులు పడుకుంటున్నారు. అలాగే అపర మేధావులు ఎవరైతే కొత్తగా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అసలు ఇది తమ సమస్య కాదన్నట్టున్నది. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ నాయకుల యొక్క ఉపన్యాసాలకు ఇన్స్పైర్ అయిపోతున్నారు తప్పించి పేద ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.